ఏఎన్పి అంటే ఏంది? అమ్మ నాన్న పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు? అంటే పవన్ కళ్యాణ్ ఇష్టమా? బాగా ఇష్టం అనిపించి. ఓకే, ఎప్పటి నుంచి? ఇక దాదాపు జల్సా సినిమా కంటే ముందు నుంచి అంతే. జల్సా సినిమా కన్నా ముందు నుంచి. అంటే ఏం నచ్చుతుంది పవన్ కళ్యాణ్లో? పవన్ కళ్యాణ్ నచ్చకపోవడానికి ఏముంటాయి అన్న. ఓకే, పవన్ కళ్యాణ్ నచ్చకపోవడానికి ఏముంటుంది అన్న, అంతా ఎందుకు ఇష్టం అంతే. ఎందుకంటే ఇప్పుడు ఏం చెప్తామన్నా, మంచితనం మానవత్వం వెనకే ఉంటుంది నాకు అంతే. ఓకే, ఆయనకే ఉంటుంది, ఆయనకు ఒక్కడికే ఉంటుంది. ఎవరికి ఉండదంటావు? ఎవరికి ఉండదు అంటే అన్న, ఇప్పుడు ఇక ఒక 50 రూపాయలు ఉంటే వేటలకు 50 రూపాయలు అవసరం అంటే 50 రూపాయలు ఇచ్చిస్తారన్న ఆయన అంతే. ఓకే, దాచుకోడు దోసుకోడు అంటే ఉన్నాయి మొత్తం ఎవరు పెడతారన్న. ఓకే, ఇప్పుడు నేనైనా కానీ ఇప్పుడు 50 రూపాయలు ఉన్నాయి, ఎవరు అడిగితే వాళ్ళకు 10 రూపాయలు ఇస్తే మరీ 50 అవుతానా. సో అట్లా అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రశ్నించేతత్వం, ఏదైనా మొక్కుచుడిగా. సో అది ఇష్టం, బాగా ఇష్టం. సరే, అప్పటి నుంచి నువ్వు ఇంటర్వ్యూలో నేను పూరు సో మేము లేని వాళ్ళమని చెప్పేసి వదిలేసింది ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు నువ్వు సాంగ్ గురించి కూడా మీ చెల్లె బంగారం కూడబెట్టి నువ్వు పాట తీయడం జరిగింది, ఇంకో మేడం నీకు హెల్ప్ చేయడం జరిగింది, అవునా? సో అట్లాంటిది కార్పొరేటర్గా ఎట్లా పోటీ చేసినావు మరి? విఠల్ నగర్లో అన్నా, విఠల్ నగర్లో నువ్వు కార్పొరేటర్గా పోటీ చేసినావా? చేసినావా? మరి అది ఎట్లా చేసినావు? సీజన్ ఉన్నప్పుడు అన్న, అంటే మా క్యాటరింగ్ సీజన్ ఉండే, సీజన్ మంచిగా ఉండే. సీజన్ బాగున్నప్పుడు 1,00,000 రూపాయలు జమ చేసుకున్నాం. 1,00,000 రూపాయలు జమ చేసుకున్నాం. 1,00,000 రూపాయలు జమ చేసుకున్నా హరిమామ అని చెప్పిన కానీ చెల్లెపల్లికి వెళ్ళిపోయింది. ఆయన గడదామని చెప్పి ఒక కంటెంట్ ఉండే, ఆయన గట్టాలి అని కంటెంట్ ఉండే. కానీ ఎప్పుడైతే జనసేన పార్టీ తెలంగాణలో ఉన్నది అని ఫస్ట్ జనాలు తెలవాలి. ఇప్పుడు అందరూ ఏమంటారు, జనసేన పార్టీ తెలంగాణ అంటారు. లేదు, గోవారికాలను ఉన్నది, గాజు గ్లాస్ గుర్తు అని చెప్పి నేను నిర్మించాలని చెప్పి స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి గోవా గురించి 11 మంది పోటీ చేసినాం. అంటే కాదు, జనసేన పార్టీ తెలంగాణలో ఉందని చూపేయడానికి నువ్వు పోటీ చేసినావు, గెలవాలని పోటీ చేయలే? లేదు. అంటే ఎవరన్నా చేయమని చెప్పారా లేకుంటే నీకు సజెషన్ అన్న? ఇంకా అందరికీ నన్ను ఏకని చెప్పాను, అరే బాబు నువ్వు ఎత్తే వద్దా హడావిడి ఉంటారా బాబు, నాయన వద్ద డబ్బులు బుక్ అయితే చేయకరా బాబు అని చాలామంది అన్నారు. మళ్ళీ అక్కడ ఉన్న కొంతమంది ఏమన్నా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా అన్నాడు, ఇక్కడ జనసేన పార్టీ లేదు, ఇప్పుడు నీకు పవన్ కళ్యాణ్ టికెట్ ఇస్తాడా అంటే, నేనన్నా నీకు విత్ ఇన్ షార్ట్ టైంలో నీకు జనసేన పార్టీ ఉందని నేను చూపెడతా, నీకు పెడతా అని చెప్పేసి మాట ఇచ్చిన. కట్టు కొడితే జనసేన పార్టీ గాజు సింబల్ వాళ్ళ ఇంటికే పోయి 100 మంది జనాలతో డప్పులతో గాజు గ్లాస్ గుర్తు కొట్టేయమని చెప్పేసి వచ్చిన. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పోయి అంటే ఎట్లా వచ్చింది నీకు టికెట్? అంటే పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ పోటీ చేసిన ప్రతి ఒక్కరికి టికెట్స్ వచ్చింది అన్న. ఆర్కే సాగర్ అని ఇచ్చిండు, సాగర్ అన్న. ఓకే, అంటే ఏమన్నా అంటే ఫైనాన్షియల్గా మన హెల్ప్ చేసిరా పోటీ చేసినప్పుడు? ఏం చేయలేదు అసలు, ఏం చేయలేదు. అంటే చేద్దామన్న ఆలోచన వాళ్ళకు ఉన్నది, కానీ తెలంగాణలో అంటే ఎవరుంటారు స్థిరంగా నాయకులు అని చెప్పి లేదు అన్న, చూస్తారు కదా వాళ్ళు కూడా. సో ఫస్ట్ టికెట్లు ఇచ్చిండు. సో అందరం ఎవరికి వచ్చి వాళ్ళే పెట్టుకున్నాం.